హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అనమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 20వ తారీఖు అండి. ఇప్పుడు చివరి చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వైద్య రంగంలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ప్రతిపాదించిన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు టీవీవీపీ రద్దు ప్రక్రియ అధికారికంగా తుది దశకు చేరుకుంది. ఏడాది మార్చి 23న శాసనసభలో ప్రవేశపెట్టిన టీవీవీపీ రద్దు బిల్లుకు ఏప్రిల్ 25న గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అనంతరం ఏప్రిల్ 30న ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అధికారిక గెజెట్ను కూడా ప్రచురం చేసింది. చట్ట ప్రకారం టీవీవీపీ స్థానంలో ఏర్పడిన డైరెక్టర్ ఆఫ్ ద సెకండరీ హెల్త్ విభాగానికి పూర్తి స్థాయిలో విభాగాధిపతి హెచ్ఓడీలు హోదా, స్వతంత్ర ఆర్థిక అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. 0-10 అనేది కింద వేతనాలు. తాజా విడుదలైన ఫైనాన్స్ జీవోతో నూతన డైరెక్టర్ పరిధిలో వేలాది ఉద్యోగుల ట్రెజరీ ద్వారా 0-10 కింద వేతనాలు అందడానికి మార్గం సుగమమైందనమాట. ఇక పూర్తిస్థాయిలో ట్రెజరీ విధానం ద్వారా జీతాలు చేతికి రావడానికి సాంకేతిక కారణాలతో ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని వైద్య వర్గాలు అయితే పేర్కొంటున్నాయన్నమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీలకు సంబంధించి ఏపీ సిఎస్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ అయితే రాశారనమాట. శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ వెళ్ళడానికి ఆప్షన్లు ఎంచుకున్న ఉద్యోగులు సమాచారాన్ని అందులో అయితే తెలియజేశారు. గతంలోనే వీరి వివరాలను తెలంగాణకు పంపిన ఏపీ ప్రభుత్వం వారి బదిలీకి అంగీకారం తెలిపిందని కోరిందనమాట. ఈ ప్రతిపాదన పంపిన చాలా కాలం పాటు రిటైర్డ్ పదోన్నతులు తెలంగాణ వెళ్ళడానికి ఆసక్తి లేకపోవడం వంటి కారణాలు పరిగణలోకి తీసుకొని నిధి పోర్టల్ ద్వారా ఆన్లైన్ల ద్వారా మరోసారి డేటాను తీసుకున్నారు. గతంలో ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. 1943 మందిలో ప్రస్తుతం 891 మంది ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి జాబితాని లేఖతో పాటు తెలంగాణ సిఎస్కి పంపారు. పరిశీలనలో ఇక అభిప్రాయాల అంగీకారాన్ని తెలియజేయాలని ఏపీ సిఎస్ కోరారనమాట. తెలంగాణ వెళ్లేందుకు 891 మంది ఏపీ ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చుకున్నారనమాట. సో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి మరో అప్డేట్ వచ్చింది. ముఖ్యంగా 19 మంది ఏఎస్ఐలు బదిలీ అనమాట. ఇక కమిషనరేట్ వ్యాప్తంగా అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా 19 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఒక అప్డేట్ ఇచ్చారు. దాంపత్య వివాదం కేసు పరిష్కారం అయ్యేంత వరకు కూడా భార్యకు 15,000 రూపాయల మధ్యంతర వృత్తి చెల్లించాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అక్కడ చుక్కెదురైంది. నెలకు దాదాపుగా 1,50,000 జీతం అందుకుంటున్న వ్యక్తి ఆ మాత్రం వృత్తి చెల్లించలేరా? మేమైతే ఇంకా పెంచుతామని చెప్పేసి పేర్కొంటూ అతను దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక దాంపత్య వివాదం కారణంగా ఓ జంట 2023లో సంగారెడ్డి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన తుది తీర్పు వెలువడేంత వరకు కూడా భార్యకు నెలకు 18,000 రూపాయలు వృత్తి చెల్లించాలని ట్రయల్ కోర్టు పిటిషనరు ఆదేశించిందనమాట. బీటెక్ చదివిన తన భార్యకు ఉద్యోగుల ద్వారా నెలకు 15,000 రూపాయలు వస్తుందన్న తనను తాను పోషించుకోగలదని, అందువల్ల ట్రయల్ కోర్టు నిర్దేశించిన వృత్తిని తగ్గించాలని అతను హైకోర్టును ఆశ్రయించారు. తనకు నెలకు 1.46 లక్షల జీతం అయితే వస్తున్నట్లు ఇక తల్లిదండ్రుల సోదరి చూసుకోవాల్సి ఉందని చెప్పేసి వివరించి ఇక వాదన పరిగణలోకి తీసుకున్న హైకోర్టు వృత్తిని మొత్తాన్ని 15,000 రూపాయలకైతే తగ్గిస్తూ 2025 నవంబర్లో ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మేమైతే ఇంకా పెంచి ఉండేవాళ్ళము. దాంపత్య వివాదంలో కేసులో సుప్రీంకోర్టు సంచలనం అనమాట. సో 15,000 కాదు ఇంకా ఎక్కువ ఇవ్వాల్సి అయితే ఉంటుందనే విధంగా మరో అప్డేట్. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పురిటిలోనే బిడ్డ తీవ్ర రక్తస్రావంతో బాలింత మృతి చెందిన ఘటన ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శుక్రవారం దీనిపైన విచారణకు ఆదేశించారు. ఘటన జరిగిన సమయంలో విధులు గైహాజరును ఇక ముఖ్యంగా గుండాల వైద్యాధికారిని సస్పెన్షన్ అనమాట. విధులకు గైహాజరైనందుకు గాను సస్పెన్షన్